హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆంటీ లవర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. అండ్ అలానే అందరికీ గుడ్ మార్నింగ్ గైస్, హ్యాపీ సండే. ఇప్పుడు టైం వచ్చేసి 9:19 అయితే అవుతుంది. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా తలస్నానం చేయాలి, ఈరోజు సండే కదా. కొప్పు జూడ వేసుకొని కూర్చున్నాను. అండ్ తలకైతే మెంతులు అండ్ ఆనియన్ మిక్సీ కొట్టి పెట్టుకుందామని ఇంకా ఇలా అయితే కూర్చున్నాను. అవి నానబెట్టాను, చూపిస్తాను మీకు. అండ్ ఇంకేంది సంగతులు, మమ్మీ ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. ఇంకా మా అన్నుగాడైతే నేను వ్లాగ్ స్టార్ట్ చేసిన బయట కూర్చొని. ఇంకా ఈడ అయితే చూస్తున్నాడు వాడు. నేను బయట ఉన్నా కదా, వీడు కూడా బయట అటు ఇటు తిరుగుతూ చూస్తుండు. పోయాను చిన్ని ఇద్రా కాజాతీ మమ్మీ వచ్చి చిన్ని పొట్టిది మోడి వచ్చి అమ్మా, మోడి వచ్చి అమ్మో చిన్ని పొట్టి అమ్మా, మా చిన్ని పొట్టి. అనుగాడు ఇప్పుడే పాలు దాగి బయటికి వచ్చి ఆడుకుంటున్నాడు. బుజ్జి తల్లి మమ్మీ వచ్చిందని ఉరుకుతుండు చూడండి. మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తా పదండి అని అయితే అన్నాను, కానీ ఇంతలోకి మమ్మీయే బయటికి వచ్చిందనమాట. ఏంది మమ్మీ సంగతులు? ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే. టీ అయితే కాఫీ అయితే తాగుతున్నాను. ఏమైంది చెంబు నుండి వేసుకొని వచ్చింది అనుకుంటారు, కానీ దాంట్లో సగమే. ఇంకా పాప డెలివరీ అయినప్పుడైతే ఇన్ఫెక్షన్ లాగా వచ్చి ఈ తోలు మొత్తం ఊడిపోయింది, వేడిగా ముట్టుకోను, అందుకని పెద్ద గ్లాసులో ఇగోండి. గిర్తా కాఫీ ठंडी होती है, జల్తా పక్కన ప్రాణం పోతుంది, కాఫీ కింద పడిద్దేమో అని. ఇంకా అది సంగతులు. అయితే నేను మా నాయనమ్మని అడిగిన, మన చిన్నపిల్లన దాగదానికి అని చెప్పేసి మా నాయనమ్మ అంటుంది, బక్కగున్నావు మనిషి మొత్తం పీక్కొని పోతున్నావు, చూడు ఎట్లున్నావు, చూసిన వాళ్ళు ఏమన్నా రోగం తగిలిందా అనుకుంటారు, ఏందంతా బక్కగున్నావు, పాలు తాగు రోజు. అండ్ అలానే ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట. క్లిప్ అయితే తీసినాను, మీకు పెడతాను చూడండి. అంటే వాయిస్ ఓవర్లే తినేసినాను, పెడతాను చూడండి. అది కూడా సైలెంట్గా తినేస్తుంది, చూసేవాళ్ళు ఏం తినట్లేదేమో, పళ్ళు మొత్తం బయట పడుతున్నాయి, పళ్ళ భద్రంలాగా ఏదో రోగం తగిలింది అంటున్నారు, కానీ తినేస్తుంది. తిని వాగుతూ ఉంది, ఆ వాగటం వల్ల కరిగిపోతుంది. అండ్ ఈరోజు సండే కదా, రేపైతే మండే. రేపటికి మా తాతయ్య చనిపోయి 9 days అవుతాయి అనమాట. చెప్పు మమ్మీగా 9 రోజులు అయింది రేపటికి 9 days అనమాట. అండ్ అలానే 9 daysకి చేస్తారు కదా, చేస్తారో లేదో అంత ఐడియా తెలియదు. చేసేటట్టయితే లాంగ్ వీడియో అన్నా షార్ట్ వీడియో అన్నా తీస్తాను, పక్కా మిస్ అవ్వకుండా. ఏమైతే కుర్రు ఒకటే తాగుతూ ఉందంటే నాకు ఈ చల్లగా అయితే ఇష్టం ఉండదు, వేడిగా తాగుతుంది, వేడిగా తాగుతాను. మాను కూర్చొని చూస్తున్నాడు, ఆవులు పోతుంటే చూడండి. మా బజార్ అయితే ఇట్లుంది, ఇంకా ఎండ కూడా రాలేదు. వ్యూ ఏమో బాగుందని చెప్పేసి మీకు చూపిద్దామని వీడియో క్యాప్చర్ చేస్తుంటే మమ్మీ అంటుంది, ఏముందిలే అందమైన బజార్ చూపించడానికి అని చెప్పేసి. అంటే మమ్మీ పుట్టి పెరగలేదు కదా ఈ బజార్లో, అందుకని అట్లా అంటుంది. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఈ బజార్లోనే అనమాట, అందుకని చెప్పేసి ఎవరి బజార్ వాళ్ళకి ముద్దు. ఇంకా నేనైతే అనుగాడికి వ్యాక్సిన్ చేపించడానికి అయితే తీసుకొని వెళ్తున్నా అనమాట. మరి చైన్ చేతిలో అయితే ఉంది, అనుగాడు ఏడక్క అనుకుంటారు కదా, అను అయితే నాకన్నా ముందే వెళ్ళిపోయింది అనమాట అయ్యగారు. ఇంకా నేనైతే వ్యాక్సిన్ తీసుకొని బయటికి వచ్చాను చేపించడానికి అని చెప్పేసి. ఇంకా వాడు నేను ఎటు పోతే అటే వస్తాడు, ఇంకా చైన్ పట్టుకొని తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకని మంచిదని చైన్ అయితే చేతిలో పెట్టుకుంటున్నాను. మళ్ళీ కుక్కలు కనిపిస్తే వాళ్ళతో పోట్లాడడానికి వెళ్తాడు నేనున్నా అని చెప్పేసి. వాడికి ఏంటంటే ధైర్యం ఎక్కువ అనమాట. నేను బయట ఉన్నానంటే కుక్కల మీద గొడవకి వెళ్తాడు, బయట లేకపోతే ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ ఉంటాడు కుక్కల్ని చూసి. అండ్ అందుకని చెప్పేసి ఎందుకని మంచిదని చెప్పేసి చైన్ తీసుకోబోతున్నా. చూడటానికి పొట్టేవుడే, కానీ గొడవల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటాడు డాడీ లాగా. అసలు చాలా కుళ్ళుపోతాడు అనమాట, ఎవరికేమైనా పెట్టినా అసలు చూడలేడు. అండ్ రారా వెళ్దాం రారా అని పిలుస్తుంటే అటు పోతుండు. సర్లే అను నేనైతే పోతున్నాను, నువ్వు వస్తేరా లేకపోతే లేదు అని చెప్పేసి నేనైతే వెళ్తున్నా అనమాట. మనోడు నేను వెళ్తుంటే ఎందుకు ఉడుకుంటాడు, తోక వెనకాలే వస్తాడనమాట. ఎక్కడికి వెళ్తుంది అక్క అని చెప్పేసి. చూడండి నాకన్నా ముందే ఉరుక్కుంటూ వెళ్ళిపోతాడు. మరి నేను ఎక్కడికి వెళ్తున్నా దారి వాడికి ఎట్ట తెలిసిద్దో ఏంటో. పొద్దున పూట పాలు దాటానికి పోయినా సరే నా వెనకాలే, నాకన్నా ఫస్ట్ పాలు దాటానికి వాడే వెళ్తాడు షాప్ దగ్గరికి. ఇంకా పాలు దాటానికి ఏమో అని అటు రన్నింగ్ అయ్యిండు. అటు కాదురా బాబు ఇటు మనం వెళ్ళేది ఇట్రా అని చెప్పేసి పిలిస్తే మళ్ళీ అటు అయితే వస్తుండు. చూడండి అనుగాడు తెలివైనోడు.
సో గాయ్స్ అనుగాడికి అయితే ఇంజెక్షన్ చేయించి అయితే వచ్చేసిన అనమాట. అండ్ అలానే వచ్చేటప్పుడు అయితే అనుగాడికి బాగా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి డాక్టర్ గారికి చెప్తే ఇంకా డాక్టర్ గారు అయితే అనుగారికి ఇంజెక్షన్ ఈ టానింగ్ అయితే ఇచ్చినారు. ఇంకా ఇది వచ్చేసి డైలీ మార్నింగ్ ఒక చెంచా తాపిమన్నారు, ఇది ఇచ్చారు. అండ్ అనుగాడికి తెచ్చావంటున్నావు, మరి అను ఏడి అంటే అను అక్కడ వాటర్లో పడుకున్నాడు పోయి చూడండి కోపంతో. ఇంట్లో రానియట్లేదని అక్కడ పడుకున్నాడు, అంటలు తోమే కాడ పడుకున్నాడు చల్లంగా. పడుకుంటే ఎట్టయినా అట్లు తోమేటప్పుడు అడ్డం వస్తాను, అట్టయినా లోపల వదిలిపెట్టిద్దని అయితే వాళ్ళ డాడీ అయితే ఇంకా నా మీద ఒకటే గొడవ వేసుకుంటున్నాడు 2 రోజుల నుంచి. అదేంటో కానీ అనుగాడి వల్ల ఇంట్లో ఏం కొట్టుకొని వస్తున్నారు మమ్మీ డాడీ. వాడిని లోపల కట్టేస్తున్నావు అని చెప్పేసి డాడీ, మమ్మీ ఏమో బయటనే కట్టేస్తుంది జుట్టు ఊడుతుంది అని చెప్పేసి 2 రోజుల నుంచి. వీడి వల్ల ఏం తగాదలు అవుతున్నాయి వాళ్ళిద్దరికి. ఇంకా బట్టలు ఆరేయాలి, ఇక్కడ బొచ్చ బట్టలు ఉన్నాయి నా కోసమే వెయిట్ చేస్తున్నాయి. బ్లాగ్ కంటిన్యూ అయింది, చూస్తూ ఉండండి. సో గాయ్స్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అట్లా అవుతుంది. మధ్యాహ్నం అయితే చికెన్ కర్రీ చేసినారు. అండ్ అలానే ఏదో చట్నీ, అబ్బా ఏం చట్నీ, కొబ్బరి చట్నీ. అండ్ మీకు చూపిస్తాను ఏం చేసినారని చెప్పేసి లాస్ట్లో చూపిస్తా, వీడియో లాస్ట్లో. ఇప్పుడు లోపలికి వెళ్ళి తీయాలంటే మళ్ళీ అవ్వదు కదా. ఇంకా తలస్నానం అయితే చేసిన, జడ వేపించుకోవాలి చూడండి. జడ వేపించుకుందామని మమ్మీ అయితే బయట కూర్చున్నాడు సరదాగా. ఇంకా జడ వేపించుకుందామని దువ్వెని తీసుకుని వచ్చిన బయటికి. బాగుంది కదా. అండ్ అలానే మా టీవీ అనేది రావట్లేదు అనమాట, ఎందుకంటే ఏమో నాకు తెలియదు. ఈ వైర్ వల్ల అన్ని ప్రాబ్లం అనుకుంటున్నాను. ఇలాంటిది కొత్త వైర్ కొనుక్కు రావడానికి పోతాను జడేపించుకొని. మమ్మీ అయితే కొంచెం డల్గా ఉంది, హెల్త్ బాగాలే, కడుపులో నొప్పి గ్యాస్ వల్ల. అండ్ అది గాయ్స్ మేమైతే బయట కూర్చొని ఉన్నాము, జడేపించుకుంటా. ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూ అయింది, చూసా ఉండండి. ఇంకా మమ్మీ ఏమో లోపలికి పద జడ వేస్తాను అంటుంది, నేనేమో లోపల వద్దు ఈడే వేపించుకుంటా అని చెప్పేసి బయటే కూర్చున్నాను. జుట్టు అయితే ఆరిపోయిందిలేండి. అండ్ ఈడ చూసుకున్నట్లయితే మా తమ్ముడు బయటే కట్టేసినాం, రోడ్డు మీద కట్టేసిన నేనే. చిక్కు చాలా ఉంది, జడ ఉందా మమ్మీ, చిక్కు ఉందా లేదా? చిక్కు చూడాలి, చిక్కు తీసుకోలే, ఏంలే జడ వేయమంటున్నావు ఏంటి అంటుంది మమ్మీ. చిక్కు తీసి జడ వేసిద్ది. ఇంకా సైకిల్లో గాలి లేదనమాట, గాలి కొట్టుకొని సైకిల్ ఇక్కడ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి కదా, పని ఉందని చెప్పేసి. అండ్ రేపే అనమాట మా తాతయ్య తినమంటారు చూడండి, 9th డే చేస్తారు కదా అది. దాదీ బోల్ చోడు దళాల్తీ హో క్యా, మా నాయనమ్మ పిలుస్తుంది కదా. ఇగోండి సైడ్ మా నాయనమ్మ ఇస్ దేర్. నా అవతారమే బాగాలేదు, బ్లాగ్ వద్దన్న కూడా తీస్తుంది. తీయని న్యాచురల్ బ్యూటీకి కథ. ఎవరబ్బాయి న్యాచురల్ బ్యూటీస్? నా కొడుకు నాన్నమ్మ న్యాచురల్ బ్యూటీ, అందంగా ఉంటుంది. అయ్యా దాల్మి వేగి చోటి బయటికి వెళ్ళాలి తొందరగా జడ వేసింది అంటే మమ్మీ ఏం చేస్తుంది. అమ్మో మా నాయనమ్మ ఇలాగే వేసేది, చిన్న తలస్నానం చేపించి ఇరుముడు మురుమురు ఏంటో అంటారు కదా, తల్లో ఉంటాయి కదా, ఏంటో నాకు తెలుగు రాదు. ఈపులు కరగా అది తీసేది మా నాయనమ్మ చిన్నప్పుడు. ఈపులు తీసేదంట వాళ్ళ నాయనమ్మ. ఖైచి నాకు వస్తుంది దాకా. మమ్మీ చూడండి జుట్టు పట్టి లాగి వేస్తుంది జడ. అండ్ నేనైతే బయటికి వెళ్ళాలని అయితే చెప్పినా కదా, బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఇంకా అనుగాడి కోసం పెడిగ్రీ అయితే తెచ్చినాను. మీకు తెలిసిందే కదా, అనుగాడికి అయితే మేము పెడిగ్రీ పెట్టాము, అన్నమే పెడతాం అనమాట డైలీ. అండ్ నాకు ఎప్పుడైనా అనుగాడికి పెడిగ్రీ కొనిపించాలి అని చెప్పేసి వాడి మీద ప్రేమ పుట్టిందంటే చాలు ఇంకా తమ్ముడు కోసం పెడిగ్రీ అయితే తీసుకొని వస్తాను. అండ్ ఈరోజు అయితే పెడిగ్రీ కొనిపించాలనిపించింది అనుగాడికి. ఇంకా చాలా రోజులైంది అనమాట, 1 month ఆడుతుంది మ్యాక్సిమం వాడికి పెడిగ్రీ కొనిపించక. అండ్ అందుకని చెప్పేసి అనుగాడి
కోసం పెడిగ్రీ అయితే తెచ్చినాను. చూడండి, చాలా ఇష్టం వాడికి పెడిగ్రీ అంటే. అనుగాడికి పెడిగ్రీ అంటే ఇష్టం అంటున్నావు కదా, మరి మొత్తం ఒకటేసారి వేయచ్చు కదా అక్క అనుకుంటారు మీరు. కానీ ఒకటేసారి వేస్తే నాకు సాటిస్ఫై ఉండదన్నమాట. వాడిని అలా ఎగిరిపిచ్చి తీసుకోరా, తినరా అని చెప్పేసి ఆడు పెడిగ్రీ తినటాని కోసం అలా నుంచుంటుంటే ముద్దు కనిపిస్తుంది అనమాట. అందుకని అలాగా నుంచోరా తినురా అని చెప్పేసి ఒకటే వాడిని సతాయించుకొని తింటాను అనమాట. ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు అలా తినిపించడానికి, బోర్ కొట్టినప్పుడు అట్లా కింద వేసేస్తాను, వాడే తింటాడు. కానీ పక్కా పెడిగ్రీ తెచ్చినప్పుడు కల్లా వాడితో అయితే ఇలా ఆడుకుంటాను నేను, ఇట్లా నుంచోబెట్టి. మమ్మీ అయితే ఎందుకు అని సతాయిస్తున్నావు, తినిపించవచ్చు కదా అని చెప్పేసి, వేయొచ్చు కదా వాడే తింటాడు అని చెప్పేసి అంటది అనమాట. మీకు ఇంతేనా ఇట్లా సాడిస్ట్ అలవాట్లు ఉన్నాయా కామెంట్ చేయండి. నేనైతే ఒక్క విధంగా వేయను అనమాట, ఇలా ఆడిపిస్తూ తినిపిస్తూ ఉంటాను వాడికి పెడిగ్రీ. ఇంకా వాడైతే తింటుండి ఇడా పెడిగ్రీ. ఇంకా నేనైతే మా నాయనమ్మతో మాట్లాడుతున్నా ఇడా వాడికి పెడిగ్రీ తినిపిస్తూ. సో గాయ్స్, మేమైతే ఇల్లు అయితే గడుగుతున్నాం అనమాట. చూడండి, ఇంకా వాటర్ అయితే పడుతుంది మమ్మీ ఇందులో, ఇల్లు గడుగుతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ పూట అనమాట, 7:56 అయితే అయింది టైం. ఏంటి ఇప్పుడు కడుగుతున్నారు ఇల్లు? ఇప్పుడు 9వ రోజు చేస్తున్నాం కదా, అందుకని ఈరోజు మొత్తం క్లీన్ చేసుకుంటే గడుగుతాం. చుట్టాలు వస్తారు, చిన్న ఫంక్షన్. 9వ రోజు ఏమంటారు తెలుగులో అయితే, దినం ఏదో అంటారు కదా, అది చేస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నారు. చూడండి, మొత్తం అయిపోయింది, సగానికి సగం వాటర్ కొట్టేస్తే అయిపోయింది. ఇంకా కడుగుతుంది మమ్మీ, ఊడిస్తే అయిపోయింది. సో గాయస్, ఇంకా మమ్మీ అయితే చూడండి ఊడ్చుకొని వస్తుంది అనమాట. ఇల్లు కడిగి నీళ్ళు మొత్తం ఊడుస్తుంది. ఏంటి మమ్మీ రేపు ఎన్నిసార్లు చెప్పాలి? చిన్న ఫంక్షనా పెద్ద ఫంక్షనా? ఏమో మరి మా వారికి తెలుసు. సో గాయస్, ఇవి వచ్చేసి గోంగూర కట్టలు అనమాట. మేమైతే రేపు రైతు మార్కెట్లో తీసుకుందాం అనుకున్నాము. అంటే ఈరోజు సండే కాబట్టి రైతు మార్కెట్ ఉండదు. అండ్ ఇప్పుడు నైట్ పూట ఇంటి దగ్గర బండి అయితే వచ్చింది, కట్ట 10 రూపాయలు అని చెప్పేసి. చూడండి, ఏమంటారు మర్చిపోయినా, గోంగూర కట్ట 2 ఎర్ర గోంగూర, 1 తెల్ల గోంగూర అయితే తీసుకున్నారు మమ్మీ. అసలు 10 రూపాయలు అంట కట్ట. బాగుంది చూడండి, అసలు బొక్కేలాగుంది. మమ్మ ఐ లవ్ యూ. మమ్మీ లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ టూ చెప్పి మమ్మీ. థ్యాంక్ యూ. లవ్ యూ టూ చెప్పను. ఐ లవ్ యూ. మమ్మీ లవ్ యూ టూ బోల్ మీ. ఐ లవ్ యూ టూ మా వారికి చెప్తాను. ఐ లవ్ యూ టూ అని నీకెందుకు చెప్తాను? అయ్యో, చూడండి గాయ్స్, థ్యాంక్ యూ అంట. చూడండి అబ్బా, భలే ఉంది కదా, ఒక బొక్కే లాగా మంచిగా, అసలు బాగుంది. నాకు భలే నచ్చింది అనమాట ఈ కట్ట. అండ్ ఇవైతే రేపు గోంగూర చట్నీయా ఏమో చేయడానికి సంథింగ్. 3 కట్టలు అయితే తీసుకున్నాము. ఆ 3 కట్టల ట్రబ్బు అసలు ఈ కట్ట నిండిపోయింది. ఒక డ్రెస్ లాగుంది నాకు ఇట్లా పెట్టుకుంటే, పువ్వుల డ్రెస్ అట్లానే ఉంది కదా చూడడానికి. నాకైతే అట్లానే అనిపిస్తుంది ఇట్లా పెట్టుకొని చూపిస్తుంది, భలే ఉంది. ఇప్పుడు ఇట్లా చూడండి, కుచ్చ భలే ఉంది. మమ్మీ ఇప్పుడు చెప్పు మమ్మీ ఐ లవ్ యూ అంటే. లవ్ యూ టూ అని చెప్పదంట, అంటుంది. ట్రబ్లో కూడా చూడండి నిండా ఉంది. సరే కదా, 9 days తాతయ్య దినంది. లాంగ్ వీడియో అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశాను. ఎవరు చూడ కాలేజ్కి వెళ్తా అన్నావు కదా, చూడండి. కాలేజ్కి హాఫ్ డే వెళ్దాం అనుకుంటున్నా, మరి రేపు ఏమైందో తెలియదు, చూడాలి. సో గాయ్స్, ఈ వీడియో అయితే అంతే. మళ్ళీ మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ మన వీడియోస్ చూస్తూ ఉండండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మన వీడియోస్కి సపోర్ట్ చేయండి. అండ్ అలానే వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్, టేక్ కేర్, ఉంటాం మళ్ళా.